హాయ్ గైజ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ముచ్చట్లు. ఈరోజు మేము ముందుకి ఒక కొత్త మోరల్ స్టోరీతో వచ్చాం. స్టోరీ ఏంటంటే, రాజ్యంలో వర్షం కోసం మహారాజు హోమం చేస్తాడు. హోమం సక్సెస్ అయిన తర్వాత రాజ్యంలో ఉన్న ప్రజలకు అన్నదానం చేస్తాడు. దానికోసం పక్క రాజ్యాల నుంచి బాగా వంట చేసే వాళ్ళని పిలిపించి పంచభక్ష పరవాన్నాలు చెప్పిస్తాడు. అదే సమయంలో ఒక గద్ద చనిపోయిన పామును తీసుకొని అటువైపుగా పోతుంది. ఆ సమయంలో పాము నోట్లో ఉన్న విషపు చుక్క అప్పుడే వండుతున్న పరవాన్నంలో పడుతుంది. అది తెలియక ఆ పరవాన్నాన్ని వడ్డిస్తారు. పరవాన్నం తిన్న వాళ్ళందరూ ఫుడ్ పాయిజన్ అయి చనిపోతారు. ఈ విషయం గురించి యమలోకంలో చిత్రగుప్తుడు ఆలోచిస్తూ ఈ పాపం ఎవరికి రాయాలో తెలియక తికమక పడుతుంటాడు. అదే క్వశ్చన్ని తీసుకెళ్ళి యమధర్మరాజుని అడుగుతాడు. యమధర్మరాజుకు కూడా ఆన్సర్ తెలియక ఇద్దరు కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి ఇదే క్వశ్చన్ని బ్రహ్మదేవుని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి, ఈ పాపం రాజుది కాదు, వండిన వాడిది కాదు, వడ్డించిన వాళ్ళది కాదు, తిన్న వాళ్ళది కాదు, పాముది కాదు, అలానే గద్దది కూడా కాదు. ఈ విషయం గురించి ఎవరైతే తెలిసి తెలియక తప్పుగా మాట్లాడతారో వాళ్ళది అని చెప్తాడు. సో ఫైనలీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఒక మ్యాటర్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ఎవరితోనూ తప్పుగా మాట్లాడకూడదు. స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.